కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సింధూర అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతన్నల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బుక్కపట్నం చెరువు ఆయకట్టుకు ఆమె కొబ్బరికాయ కొట్టి గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. గతంలో ఈ ప్రాంత చెరువులకు నీళ్లిచ్చిన ఘనత ఒక టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఈ బడ్జెట్లో 16,000 కోట్లకు పైగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 2047 విజన్ లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే పేదరికం లేని ఏపీగా మార్చాలనే లక్ష్యంతో పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. చెరువు ఇది అనంతపురం జిల్లాలో అతి పెద్ద చెరువు. 0.5 టీఎంసీ కెపాసిటీ ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వచ్చేదానికి అవకాశం ఈ చెరువు. ఈ చెరువు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చాలాసార్లు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాం. ఈ హంద్రీ నివాతో దాదాపుగా 3 సార్లు కరువు కాలంలో కష్టకాలంలో నింపడం జరిగింది. రైతులు కూడా పంటలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ వాళ్ళు చేసిన పనుల్లో ఈ శిలా ఫలకాన్ని పగలగొట్టడమే, అంతకంటే గొప్ప పని చేయలేదు. తిరిగి మనం అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు రైతులకు పంటలకు నీళ్ళు ఇచ్చాము. తొందరలోని ఏ నీళ్ళు పోతాయో నీళ్ళు కూడా హంద్రీ నివాకాల ద్వారా నింపి చెరువును సంపూర్ణంగా ఉండేట్టు కాపాడుతాం. చెరువును ఇవాళ బుక్కపట్నం చెరువు దగ్గర ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. నీళ్లు ఇంత ఫుల్గా ఉన్నాయి అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది అనే చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలకు ముందు మనం చూసాం ఈ చెరువు నిండిండేది. అప్పట్లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ ఎలక్షన్ టైంలో చెనక్కాయలు ఒలుస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో అలా పంట పెట్టిండేది నేను చూడలేదు. సరిగ్గా వీళ్ళకి పంట వచ్చి చేతికి ఏదన్నా ఆదాయం వచ్చిండేది కూడా మనం ఎక్కడా కూడా చూడలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా గొప్పగా ఇరిగేషన్కి మాత్రమే దాదాపు 16,000 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు మంచిగా ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరా భూమికి కూడా నీళ్ళు అందేలా చూస్తారు అనే నమ్మకం అయితే నాకుంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ అలాంటిది. 2047 కల్లా మన ఊర్లో